ఇప్పుడు రాజుగారు తెలిస్తే రాజుగారు చాలా టఫ్గా టఫ్ను మంచి సక్సెస్లో ఉన్నాడు ఆయన. అవును. మనం ఎంత వాళ్ళతో అందరూ కంపేర్ చేస్తే ఏమవుతుంది మనకి? నాకు టెన్షన్ పడుతున్నా. చూడ విచిత్రం ఏంటంటే ఏచూరు ఉన్నాడే, అవును. ఏచూరు అనేవాడు ఆ పాత సినిమా కలెక్షన్ ఏదో నాకు తయారు చేసి జీవిత చరిత్ర రాయడానికి ఏదో సంథింగ్ ఇస్తున్నందుకు నేను ఆ కృషికి మెచ్చి ఒక బంగారు ఉంగరం ఇచ్చా అతనికి. ఓకే. ఎవరికి? ఏచూరి. ఏచూరి. నేను వెళ్ళే టైంకి ఇదంతా వింటున్నాడు అతను. ఏచూరి రాజుగారి పక్కనే ఉన్నాడు. అవును. ఎంఎస్ రాజు గారు బాగా కనెక్ట్. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అవును, రాయప్రాజు గారి దగ్గర నుంచి. అందుకని ఇది విని ఇట్లా అన్నాడు. అక్కడ బహుశా అతను వచ్చేటప్పటికి ఏంటి సార్ ఇట్లా నన్ను పచ్చి బూతులు తిట్టాడు ఆడు అనేటప్పటికి రాజుగారికి బీపీ వస్తుంది కదా, వెంటనే వీడు ఉన్నాడు పక్కన. ఎప్పుడైనా భరణి అలా ప్రవర్తించడం చూసారా? మెల్లిగా వచ్చాక చూడండి ఏమిటో అని. అంటే అట్లా కాటే పాముని అలా, అది మనకు తెలియదు కదా. ఎప్పుడో చేసిన ఉపకారం కానీ ఒక సత్కారం కానీ ఎలా ఉపయోగపడింది చూడు. అతన్ని సాఫ్ట్ చేసాడు. నేను వెళ్ళాను మామూలుగా. వెళ్ళాక నేను అతన్ని సారీ చెప్పాను. నేను ఐఎమ్ సో సారీ, నేను ఎప్పుడు ఇట్లా ఇలా మాట్లాడను, దాని ఆకలి వేస్తోంది, 2 కంచంలో పెట్టింది అన్నాను, మన్నించు అన్నాను. అతను కూడా చూసా. అది దీన్ని ఎంత చిన్న విషయమైనా స్లిప్ ఆఫ్ టంగ్స్ ఎలాగా వేషం పోవడమే కాకుండా అనవసరమైన చెడ్డ పేరు మిగిలి